హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను ఏకాదశి స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. అయితే ఎలా అనేది మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను స్వీట్ పొటాటోస్‌ని తీసుకున్నాను. చిలకడ దుంపల్ని ఉడికించి 1 కప్ అయ్యిందండి. దానికి కొంచెం కొరియాండరు, అలాగే రుచికి సరిపడా సాల్టు, 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 టీ స్పూను జింజర్ పేస్ట్‌ని వేసుకుంటున్నానండి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 కప్పుల రాజగిర ఆట. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఇలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని చపాతీలాగా చాలా మెల్లగా ఒత్తుకోవాలండి. చేత్తో కూడా ఒత్తుకోవచ్చు నిదానంగా. మీకు పిండి మరి అతుక్కునేటట్టుగా ఉంటే కొంచెం మీరు రాజగిర ఆటని వేసుకోవచ్చు. రాజగిర ఆట, అమరాంత్ ఫ్లోర్ అండి. నేను వీటిని 2 విధాలుగా చూపిస్తాను. ఇది మనకి సూపర్ మార్కెట్లో కూడా ఈ పిండి దొరుకుతుంది. అమెజాన్లో కూడా దొరుకుతుందండి. సో వీటిని ఇలా చపాతీలా ఒత్తుకొని రౌండ్ షేప్ కావాలనుకుంటే మనం ఇలాగ ఒక ప్లేట్ సహాయంతో రౌండ్ షేప్ని చేసుకోవాలి. ఆ తర్వాత రెండో స్టెప్ వచ్చి నేను ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆవు నెయ్యి కానీ వేరుశనగ నూనె మాత్రమే వాడుకోవాలండి. ఇలాగ అన్నిటినీ తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. వీటిని చపాతీలాగా కాల్చుకోవడమేనండి. ఇలా ఎర్రగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఆవు నెయ్యి వేసుకొని నేను కాల్చుకుంటున్నాను. మీరు వేరుశనగ నూనె కూడా యూస్ చేసుకోవచ్చండి. అన్నిటినీ నేను ఇలాగా కాల్చుకుంటున్నాను. ఈ ఏకాదశి నాడు, ఈ ఏకాదశిని కాదు, ఏ ఏకాదశి అయినా సరే కూడా ఇలాగా రెసిపీని తయారు చేసి మనం భగవంతుడికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అంతేనండి. నేను ఇవన్నీ ఒక్కసారిగా కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. పెట్టుకునే ముందు భగవంతుడికి ఒక తులసి దళముతో మనము ఆయనకి నివేదించుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా తయారు చేశాను. మీరు కూడా ఇదే విధంగా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.